సెకండ్ క్లాస్కి వెళ్తున్నాం. అదే గాంధీధామ్లో ఉంది కాబట్టి అక్కడికి వెళ్తున్నాం. మేము అక్కడికి వెళ్ళి కొంచెం ఎంజాయ్ చేస్తాం. ఇక్కడ నుంచి గాంధీధామ్ వచ్చేసి 20 minutes జర్నీ పడుతుంది. మేము ఉండే చోటు నుంచి 20 నిమిషాలు పడుతుంది జర్నీ చేసి. ఇంకా అక్కడ మళ్ళీ కొద్దిసేపు ఆడుకొని ఇంటికి వచ్చేస్తాం. ఎందుకంటే ఈరోజు సండే కాబట్టి వెళ్తున్నాం. బయట తినేసి కొంచెం ఈరోజు సండే కదా, అందుకోసం వీళ్ళకి ఇంకా ఇంట్లో ఉంటూనే ఉంటారు, ఎప్పుడు ఇంట్లోనే ఉంటారు. పాపం ఇక్కడ బయటకు వెళ్ళారు, బోర్ కొడుతుంది కదా, అందుకని ఈరోజు సండే కదా. ఇంకా వాళ్ళ డాడీకి కూడా ఈరోజు ఆఫీసు హాలిడే అనమాట. శివి హాయ్ చెప్తుంది. హాయ్. వచ్చేటప్పుడు ముందర కూర్చుంటుంది అక్క. ముందర కూర్చోవడం కోసం మీరు గొడవలు గొడవ పడుకుంటాం. అందుకు కన్ఫామ్ గా మెల్లగా మాట్లాడుకున్నాం అంతే. లేకపోతే గుడి 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 పట్టాం. నేను ముందర కూర్చుంటా అంటే నేను ముందర కూర్చుంటా, నేను ముందర కూర్చుంటానంటే నేను ముందర కూర్చుంటా అని గొడవ పడుకుంటూనే ఉంటాం తెలుసా. గొడవ పడి మళ్ళీ ఫ్రెండ్స్ అయిపోతాం. మా మమ్మీతో మేము తిట్టించుకుంటాం ఇద్దరం కలిసి. గొడవ పడుకుని మళ్ళీ తిట్టించుకుంటాం, మళ్ళీ ఇద్దరం కలిసిపోతాం. చూడండి ఫ్రెండ్స్, తిట్టి మాకే, ఫ్రెండ్షిప్ మాకే. గాంధీధామ్ వచ్చేసి గుజరాత్ లో ఉంటది. మేము ఇప్పుడైతే ప్రజెంట్ గుజరాత్ స్టేట్ లో ఉన్నాము. అంజార్. జాబ్ ఇక్కడ తెచ్చుకున్నాడు మా ఆయన, అందుకోసం మేము ఇక్కడే ఉంటున్నాము. ఏంటి చుట్టపు చూపు లెక్క చూసి చూడకుండా. నాకు ఒక సాంగ్ విన్నా వెంటనే అది పాడుతానే ఉంటా ఫ్రెండ్స్. ఎప్పుడైనా సరే పాడి 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 పెడుతున్నా. ఈరోజు సాంగ్ ఏంది? ఒక సాంగ్ అది వస్తానే ఉంది. ఈరోజు మీకు కూడా అలాగే ఉంటుందా? ఒక రోజు ఒక సాంగ్ వింటే ఇంకా అదే వస్తూ ఉంటది. ఏదైతే మైండ్ లో మనకు ఒక సాంగ్ పడిపోద్దో అదే వస్తూ ఉంటది ఆ రోజు అంతా. నీకేం సాంగ్ వచ్చింది ఈ రోజు? మరి నీకెప్పుడు కాకినాడ కాజా సాంగే ఉంటది. ఒక్కసారి చెప్తా ఫ్రెండ్స్, కాకినాడ బాగుంది సాంగ్ అని. అప్పటి నుంచి శిరీక్ష ఎప్పుడు అదే పాట అదే పాట అదే పాట అదే పాట. ఇప్పుడు మళ్ళీ స్టార్ట్ చేసింది చూడండి. ఏది పెద్ద ఫోనా? ఛార్జింగ్ పెట్టుకోయే. అది అలారం కాదు, ఆడ పైన ఉందిలే మమ్మీ. 10 o'clock.